శివభక్తులకు ఎంతో ఇష్టమైన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామి ఆలయం రావువలస గ్రామంలో ఉన్నటువంటి ఆలయానికి ఈరోజు రావడం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎండల మల్లికార్జున స్వామి అనే పేరు ఎలా వచ్చింది, ఈ ఆలయ చరిత్ర ఏమిటి, స్థల పురాణం ఏమని చెప్తుంది వంటి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయంలో స్వయంభు శివలింగం అనగా స్వయంగా ఉద్భవించినటువంటి శివలింగం ఉంది. దేశంలోనే అతిపెద్ద స్వయంభు శివలింగం. ఈ శివలింగం ఎత్తు సుమారు 55 అడుగులు ఉంటుంది. ఈ శివలింగం అనేది ప్రతి సంవత్సరం ఒక ధాన్యపు గింజ అంత పరిమాణంలో పెరుగుతూ ఉంటుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఈ శివలింగం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆరు బయటే కొలువై ఉంది. దీని చుట్టూ గోపురం లేదా ఆలయం లేకుండా స్వామి ఆరు బయటే భక్తులకి దర్శనమిస్తారు. ఈ కారణంగా ఈ దేవాలయానికి ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం అని పిలుస్తారు. ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం స్థల పురాణం గురించి తెలుసుకుందాం. త్రేతాయుగమునందు లంకలో రావణాసుర సంహారం అనంతరం సీత, లక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఆంజనేయ సహిత పరివార సమేతంగా అయోధ్య నగరమునకు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఉన్నటువంటి సుమంచా పర్వతం వద్ద కొద్దిసేపు విశ్రాంతి కొరకు విడిది చేశారు. ఆ సమయంలో సుసేనుడు అనే వానర వైద్యుడు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకుని శివుని గురించి ఘోర తపస్సు చేయనారంభించినాడు. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత కొంతకాలానికి సుసేనుడు ఎలా ఉన్నాడో క్షేమ సమాచారాలు చూసి రమ్మని హనుమంతుడిని పంపించాడు శ్రీరాముడు. హనుమంతుడు సుమంచా పర్వత ప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ సుసేనుడు కనిపించలేదు, కానీ అతని కళేబరం కనిపించినది. సుసేనుడు తపమాచరిస్తూ శివ సాయుధ్యం పొందినట్లు భావించి అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పరిచి సుసేనుడి యొక్క కళేబరమును అందులో ఉంచి అక్కడ దొరికినటువంటి మల్లె పువ్వులను ఆ ప్రదేశంలో ఉంచి దానిపై జింక చర్మాన్ని కప్పి శ్రీరాముడికి విషయాన్ని చెప్పేందుకు అయోధ్యకి వెళ్తాడు హనుమంతుడు. హనుమంతుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీరాముడు సీతా, లక్ష్మణ హనుమనులతో కలిసి సుమంచా పర్వతానికి వస్తాడు. సుసేనుని కళేబరం రామునికి చూపించుటకు జింక చర్మాన్ని పైకి తీయగా హనుమంతుడు అక్కడ కళేబరం స్థానంలో మల్లె పువ్వులతో కప్పబడి ఉన్న శివలింగం కనిపిస్తూ ఉంది. ఆ శుభముహూర్తంలో శ్రీరాముడు సీతా, లక్ష్మణ సహితుడై శివలింగాన్ని పూజించడం ప్రారంభించగానే ఆ శివలింగం క్రమంగా పెరుగుతూ ఆ ప్రాంతంలో ఒక రకమైన శక్తి, తేజస్సు రావడం గమనిస్తారు. శ్రీరాముడు ఆ శివలింగానికి గుడి కట్టాలని అనుకున్నా అది పెరుగుతుండడంతో ఆలోచన విరమిస్తాడు. అప్పటి నుండి ఈ శివలింగం పెరిగి పెరిగి మహాలింగంగా ఆవిర్భవించింది. శ్రీరాముల వారు ఈ శివలింగానికి ఏమని నామకరణం చేశారంటే, మల్లె పువ్వులతో పూజించబడి జినంతో అంటే జింక చర్మంతో కప్పబడి ఉన్నప్పుడు వెలసినటువంటి స్వామి కనుక మల్లికార్జున స్వామిగా శ్రీరాముల వారు నామకరణం చేశారు. మల్లికార్జున స్వామిగా పేరు మారుట గురించి ద్వాపర యుగంలో అజ్ఞాతవాసం చేస్తూ పాండవులు ఇక్కడికి వస్తారు. అర్జునుడు అక్కడ స్వామివారి కోసం తపస్సు చేయగా స్వాముల వారు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా, స్వామి నీ పేరు వెనక నా పేరు ఉంచి కలియుగంలో మన ఇద్దరి పేరుతో ఈ క్షేత్రంలో ప్రసిద్ధి చెందాలని వరము కోరుకుంటాడు అర్జునుడు. అప్పటి నుండి మల్లికార్జునుడు పేరు మారి మల్లికార్జునుడిగా ప్రఖ్యాత గాంచాడు.
ఆలయ నిర్మాణం గురించి పరిశీలించినట్లయితే టెక్కలి రాజావారు దేవాలయమును క్రీస్తు శకం 1824లో నిర్మాణం చేయాలని అనుకున్నారు. ఏ రోజు కట్టినటువంటి గోడలు ఆ రోజే కూలిపోవడం జరిగినదని, తదుపరి ఒకరోజు స్వామివారు రాజావారి కలలో ఒక దివ్య రూపంలో కనిపించి నేను దైవ వైద్యుడినైన సుసేనుని తపో ఫలితంగా వెలసినాను. నాపై సోకిన గాలి ప్రజలకి సోకి ఆరోగ్యవంతులు అవ్వాలని అతని కోరిక. కావున నాపై సోకిన గాలి ప్రజలకి సోకి ఆరోగ్యవంతులు అవుతారు. కావున ఆలయ నిర్మాణం చేపట్టవద్దని ఎండల మల్లికార్జున స్వామి అనే నామంతో స్థిరపడతానని తెలియజేశారు. ఈ శివలింగం ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఆరుబయటే కొలువై ఉంటుంది. దీని చుట్టూ గోపురం లేదా ఆలయం లేకుండా స్వామి ఆరుబయటే భక్తులను దర్శనమిస్తారు. ఈ కారణం చేత ఈ దేవాలయాన్ని ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం అని పిలుస్తారు. ఈ దేవాలయం చరిత్రలో శ్రీరాముడు, సీత, లక్ష్మణులతో కలిసి ఈ ప్రాంతంలో ఉన్న కొలనులో స్నానం చేసి శివలింగాన్ని పూజించారనే కథనాలు ఉన్నాయి. ఈ పూజా సమయంలో శివలింగం స్వయంగా ఉద్భవించిందని స్థానికులు విశ్వసిస్తున్నారు. ఈ విధంగా శ్రీ ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఎంతో ప్రత్యేకతతో భక్తులను ఆకర్షిస్తుంది. రావివలస గ్రామంలో ఉన్నటువంటి ఆలయం యొక్క ప్రాచీనత, మహిమలు కారణంగా పర్యాటకులకు, భక్తులకు ఎంతో ఆకర్షిస్తుంది. ఈ దేవాలయాన్ని సందర్శించడం ద్వారా ఆధ్యాత్మికమైన అనుభవాన్ని పొందవచ్చు. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న కొండపైన వివిధ రకాల విగ్రహములు, అదేవిధంగా సీతాదేవి యొక్క పాదముద్రలు మనం చూడవచ్చు. అదేవిధంగా లలితాదేవి శక్తిపీఠం మనము చూడవచ్చు. ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.